అందరికీ నమస్కారం. కథా స్రవంతికి స్వాగతం. ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు అందం. రాసిన వారు అంజనీదేవి, విశాఖపట్నం నుండి. అది రాజోలు అనే ఊరిలో ప్రభుత్వ పాఠశాల. 10th క్లాస్ ఫస్ట్ పీరియడ్ జరుగుతుంది. సోషల్ మాస్టర్ వేణుగోపాల్ బ్లాక్ బోర్డ్ మీద పాఠం రాస్తుండగా క్లాస్లో చిన్న గొడవ మొదలైంది. ఏంట్రా గొడవ అని మాస్టారు తిరిగి అడిగారు. అప్పుడే రిషి లేచి నిలబడ్డాడు. సార్, రాజు నేను నల్లగా ఉంటానని, అందంగా లేనని తన దగ్గర కూర్చోవద్దంటున్నాడు అని బాధగా చెప్పాడు. మాస్టారు రాజు వైపు చూసి, అయితే రాజు, నీ దృష్టిలో అందం అంటే ఏంటి అన్నారు. రాజు గర్వంగా చెప్పాడు, సార్, నాలాగా తెల్లగా ఉండాలి, ఉంగరాల జుట్టు ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి, మా అమ్మ కూడా నేను చాలా అందంగా ఉంటానంటుంది అన్నాడు. మాస్టారు చిరునవ్వు నవ్వారు. ప్రతి తల్లికి తన పిల్లలు అందంగానే కనిపిస్తారు, కానీ ఈ ప్రపంచంలో నిజమైన అందం ఏంటో ఒక్కొక్కరు చెప్పండి అన్నారు. ఒక్కొక్కరిగా పిల్లలు లేచి చెప్పడం మొదలుపెట్టారు. సార్, మా ఇంటి దగ్గర సెలయేరు గలగలా పారుతుంటే చాలా అందంగా ఉంటుంది సార్ అన్నాడు. ఇంకొక అబ్బాయి, సార్, కాకి తన పిల్లలకు ఆహారం పెడుతుంటే చూడటానికి చాలా బాగుంటుంది అన్నాడు. ఇంకొకళ్ళు, సార్, మా చెల్లి నవ్వితే చాలా ముద్దుగా ఉంటుంది అన్నాడు. మా ఇంటి తోట చాలా అందంగా ఉంటుంది అంది ఒక పాప. ఇలా పిల్లలందరూ ప్రకృతి, పక్షులు, చంద్రుడు, సముద్రం గురించి చెబుతూనే ఉన్నారు. కానీ రిషి మాత్రం మౌనంగా కూర్చున్నాడు. మాస్టారు అతడిని చూసి, రిషి, నువ్వు చెప్పు అన్నారు. రిషి నెమ్మదిగా లేచాడు. సార్, నాకు ఇవేవి అందంగా కనిపించవు అన్నాడు. క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఎందుకు రిషి అని మాస్టారు మృదువుగా అడిగారు. అందరూ నన్ను కురూపి అంటారు సార్. ఇంట్లో కూడా నాన్న తాగొచ్చి కర్రోడా అని తిడతాడు. నాకే నేను నచ్చను, అందుకే ప్రపంచం మొత్తం నాకు చీకటిగా కనిపిస్తుంది అన్నాడు. అతని మాటలు విన్న పిల్లలందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. మాస్టారు దగ్గరకు వచ్చి ప్రేమగా చెప్పారు, రిషి, మనసులో బాధ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చీకటిగానే కనిపిస్తుంది, కానీ మనసు అందంగా ఉంటే ప్రతి దాంట్లో అందం కనిపిస్తుంది అన్నారు. ఆ తర్వాత క్లాస్ మొత్తాన్ని చూస్తూ అన్నారు, పిల్లలు, నిజమైన అందం ముఖంలో కాదు, మనసులో ఉంటుంది. ప్రేమించగల హృదయం, మంచి గుణం, టాలెంట్, ఇవే మనిషిని అందంగా మారుస్తాయి. మదర్ తెరీసా అందం ఆమె సేవలో ఉంది. అబ్దుల్ కలాం అందం ఆయన జ్ఞానంలో ఉంది అన్నారు. రిషి ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. మాస్టారు అతడిని చూసి అడిగారు, ఇప్పుడు నీకు అర్థమైందా అని. రిషి ధైర్యంగా చెప్పాడు, సార్, అందం కన్నా టాలెంట్, వ్యక్తిత్వం గొప్పవి అని అర్థమైంది. దాంతో మాస్టారు సంతోషంగా నవ్వారు. గుడ్, నీకు ఇష్టమైన పనిపై శ్రద్ధ పెట్టు, నీ ప్రతిభే నిన్ను ఎంతో ఎత్తుకి తీసుకువెళుతుంది అని చెప్పారు. ఆ మాటలు రిషి జీవితాన్నే మార్చేశాయి. సార్, నాకు చదవడం చాలా ఇష్టం, నేను పెద్ద ప్రొఫెసర్ అవుతాను అన్నాడు పట్టుదలగా. అయితే ఈ రోజు నుంచే మొదలుపెట్టు అన్నారు మాస్టర్. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన రిషి మొట్టమొదటిసారిగా పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. అది చూసి అతని తల్లి ఆశ్చర్యపోయింది. ఏమయ్యా, ఈరోజు ఇంత శ్రద్ధగా చదువుతున్నావే అని అడిగింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయమ్మా అన్నాడు రిషి. తల్లి ప్రేమగా తల నిమిరింది. నా బిడ్డ బాగా చదువుకోవాలి అంది. ఆ మాటలు రిషికి ఎంతో ధైర్యం ఇచ్చాయి. అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది. స్కూల్, ఇంటి పని, చదువు అదే దినచర్య. కానీ తండ్రి మాత్రం ఎప్పటిలాగే తిడుతూనే ఉండేవాడు. నీ మొహానికి చదువేం ఉపయోగం అని అవమానించేవాడు. అయినా రిషి ఆగలేదు. మాస్టారు చెప్పిన మాట, నీ టాలెంటే నీ అందం అని గుర్తుంచుకున్నాడు. ఆ మాటలే అతనికి బలాన్నిచ్చాయి. ఇంట్లో చీకటి సమయంలో ఇంటి వెనుక చెట్టు కింద చిన్న దీపం వెలిగించుకుని చదివేవాడు.
అర్థం కాని పాఠాలు ఉంటే మాస్టారు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడు. రిషి పట్టుదల చూసి మాస్టారు కూడా ఎంతో ప్రేమగా నేర్పించేవారు. కాలం గడిచింది. టర్మ్ 1 ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి. టర్మ్ 2 ఎగ్జామ్స్కి వచ్చేసరికి క్లాస్ ఫస్ట్ అయ్యాడు. అక్కడి నుండి రిషి జీవితమే మారిపోయింది. ఇప్పటి వరకు చీకటిగా కనిపించిన ప్రపంచం ఇప్పుడు రిషికి అందంగా కనిపించసాగింది. ఆకాశం, చెట్లు, పక్షులు, వర్షం అన్నీ కొత్తగా కనిపించాయి. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుండగా వాన మొదలైంది. చిన్న గువ్వలు పూల రెక్కల కింద దాక్కుని ఊగుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది అనుకున్నాడు. కొద్దిసేపటికి 2 చిన్నపిల్లలు వానలో తడుస్తూ కనిపించారు. రిషి అరిటాకు తీసుకుని చిన్న గొడుగు చేసి వాళ్ళకి ఇచ్చాడు. వావ్, అరిటాకు గొడుగు అంటూ పిల్లలు అందంగా నవ్వారు. ఆ నవ్వులు చూసి ఋషి మనసు నిండిపోయింది. అప్పుడు అతనికి ఒక గొప్ప విషయం అర్థమైంది. అందం, ఆనందం బయట కాదు, అది మన మనసులో ఉంటుంది అనుకున్నాడు. ఆ రోజు నుంచి ఋషిలో ఉన్న న్యూనతా భావం పూర్తిగా పోయింది. పట్టుదలతో చదివి 10th జిల్లా ఫస్ట్ సాధించాడు. అక్కడితో ఆగలేదు, మెట్టు మెట్టుగా ఎదిగాడు. చివరకు ప్రొఫెసర్ రిషిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్య అందించాడు. విద్యా సంస్థలు స్థాపించాడు. ఒకరోజు అంతర్జాతీయ వేదికపై అతనికి ఘన సన్మానం జరిగింది. మంత్రి మాట్లాడుతూ అన్నారు, విద్యాదానం అన్నిటికంటే గొప్పది. ప్రొఫెసర్ రిషి గారు ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చారు అన్నారు. హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ క్షణంలో చిన్నప్పుడు కురూపి అని బాధపడిన రిషి ఇప్పుడు వేలాది మంది హృదయాల్లో అందమైన మనిషిగా నిలిచిపోయాడు. సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథతో కలుసుకుందాము. నా పేరు లీనా శాలిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కథా స్రవంతి.